భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 7 పదుల సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అడుగడుగున వ్యవస్థలోని డొల్లతనం సమాజాన్ని వెక్కిరిస్తోంది. బ్రిటిష్ పాలకుల పీచ మడచిన గణచరిత్ర మంది. వ్యక్తిగత అజెండాల పునాదులపై నిర్మితమైన భారత స్వాతంత్ర్యమని సమకాలీన వ్యవస్థలో చీత్కరింపులకు గురవుతోంది. ఉన్నవాడున్నట్టుగా లేనివాడు లేనట్టుగా అణచివేత ఒకవైపు, అహంకారం మరోవైపు భారతమని దిక్కులు చూసేలా చేస్తోంది. ఒకవైపు అమరుల త్యాగాల పునాదులపై ఆయుర్వేదించిన తెలంగాణ రాష్ట్రం కావచ్చు, మరోవైపు పరాయి పాలన పదఘట్టనకు తెరదించి స్వయం పాలిత పాలనపై అడిగిన భారతమని కావచ్చు. సంపూర్ణ బహుజన వికాస సమసమాజ ఉద్ధరణ ఆకాంక్షలకు అద్దం పట్టని దుస్థితి గోచరించడం ఆందోళనకరం, అనర్థనాదాయకం కూడా. భౌగోళిక భారతదేశం కావచ్చు, అదేవిధంగా వందలాది మంది రక్త తర్పణంతో ఆత్మ బలిదానంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కూడా అమరవీరుల ఆశయాలు నెరవేరాయా అంటే అది కూడా సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోతోంది. తనతో ప్రారంభమైన ఈ వినూత్నమైన జాతీయ ఉద్యమ భగీరథ కార్యక్రమానికి ప్రతి భారత పౌరుడు మరియు ప్రతి ఒక్క తెలంగాణ సమాజ వికాసకులు తమతో ఉద్యమ రాజకీయ ప్రక్షాళన ప్రస్థానాన్ని ప్రారంభించాలని కృషి టీవీ9 ప్రతినిధితో మాట్లాడుతూ కోరారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలు అన్ని కూడా తూచనే కంటే సాయన్న విశ్లేషించారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడలో ఉన్నాము. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనేది ఒక చరిత్ర అనడంలో అత్యోక్తి కాదు. దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఘనమైన చరిత్ర ఉంది. దశాబ్దాల ఉద్యమ ప్రస్థానం కూడా ఉంది. ఎంతోమంది అసూలు బాచిన నేపథ్యంలో ఇక్కడ మనం తెలంగాణ ఉద్యమంలో కరడుగట్టిన తెలంగాణవాదిగా పాల్గొని తన ఇంటిని కూడా ఉద్యమానికి దారాదర్శనం చేసి ఒక ఉద్యమ తెలంగాణ దిగ్గజం కంఠసాయన మనతో ఉన్నారు. కంఠసాయన గారు చెప్పండి, తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర. నమస్కారం సార్. తెలంగాణ ఉద్యమంలో దాదాపు అంటే తొలి దశ ఉద్యమంలో 369 మంది వరకు ప్రాణాలు త్యాగం చేశారు. బుల్లెట్ల వర్షానికి వాళ్ళు ప్రాణాలు బలిపెట్టినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ తొలి దశ ఉద్యమంలో. అదేవిధంగా అక్కడి నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమానికి వచ్చేసరికి దాదాపు 1500 మంది వరకు తమ ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని అంటే తెలంగాణ అమరవీరుల త్యాగాల వల్ల, తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా అనేక ఉద్యమ రూపాల ద్వారా ఈరోజు మనం తెలంగాణను సాధించుకోవడం జరిగింది సార్. అందులో నేను ఒక ఉడత భక్తిగా నా వంతుగా నేను తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు రాశాను, అనేక పాటలు పాడాను, అనేక స్టేజీల మీద అనేక చోట్లలో నేను మాట్లాడినటువంటి పరిస్థితి తెలంగాణ ఉద్యమంలో ఉన్నది సార్. అంతేకాకుండా మీరు అన్నట్లు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో హైదరాబాద్లో ఉన్నటువంటి నా ఇంటిని తెలంగాణ ఉద్యమకారులకు, కళాకారులకు ఉచితంగా ఇవ్వడం జరిగింది సార్. అది చాలామందికి తెలుసు. అంటే ప్రత్యేకించి తెలంగాణ ఆ రాష్ట్ర ఆవిర్భావ లక్ష్యం అంటే నెరవేరిందా అంటే భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ అమరవీరులు ఆశించినటువంటి తెలంగాణ రాలేదు సార్. తెలంగాణ ఏమని కోరుకున్నాం అప్పుడు మనం? మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మన ప్రజలకు చెందాలని చెప్పేసి అనుకున్నాం. దాన్ని మనం దాన్నే ఒక గోల్గా తీసుకొని తెలంగాణ రాష్ట్రం మనకు కావాలని చెప్పేసి మనం పోరాటం చేసినాం. మరి వాళ్ళ తెలంగాణ వచ్చింది కానీ ఎవరి చేతిలో నీళ్లున్నాయి, ఎవరి చేతిలో నిధులున్నాయి, ఎవరి చేతిలో పరిపాలన ఉంది, ఎవరి చేతిలో ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరికి చెందుతున్నాయి? తెలంగాణ సంపద అంతా తెలంగాణ ప్రజలకు చెందాలి కదా. కాబట్టి నేనైతే నా వ్యక్తిగతంగా నేను కోరుకున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వస్తే అవినీతి ఉండదు, లంచగొండితనం ఉండదు, మహిళల మీద మానభంగాలు జరగవు, అత్యాచారాలు జరగవు, హత్యలు జరగవు, రైతుల ఆత్మహత్యలు జరగవు, ఇట్లా పేదరికం అనేది నిర్మూలించబడుతుందేమో, కనీసం నిరక్షరాస్యత పోతుంది, నిరుద్యోగ సమస్య పోతుంది, ఆకలి చావులు ఆగుతాయి, ఇట్లా అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అందుకేనేమో తెలంగాణ కావాలని చెప్పేసి ఆనాడు 369 మంది పోలీసు తూటాలకు బలవుతే తొలి దశ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో దాదాపు 1500 మంది వరకు అమరత్వం పొందారు. అంటే ఖచ్చితంగా ఇది జరుగుతుంది అనే ఆశతోనే నేను కూడా ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మాకు ప్రొఫెసర్ కోదండరాం సార్ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యావంతుల వేదిక అనేది ఉండేది. దానికి ప్రొఫెసర్ కోదండరాం సార్ కూడా నాయకత్వం వహిస్తున్నటువంటి సందర్భంలో నేను అందులో ఒక మెంబర్ను. కోదండరాం సార్
మల్లెపల్లి లక్ష్మయ్య గారు, పిట్టల రవీందర్, శ్రీధర్రావు దేశపాండే, అలాగే గురిజాల రవీందర్ రావు, ఇట్లా అనేక మంది దాంట్లో మెంబర్స్గా ఉంటూ దాంట్లో నేను కూడా ఒక మెంబర్గానే తెలంగాణ విద్యావంతుల వేదిక మెంబర్ నుంచి జేఏసీగా మారినటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణ జేఏసీ అంటే తెలంగాణ జేఏసీ ఎక్కడి నుంచో రాలేదు, తెలంగాణ విద్యావంతుల వేదికనే జేఏసీగా రూపాంతరం చెంది అది తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చినటువంటి సందర్భం. ఆ సందర్భంలో నేను కూడా ఒక సభ్యుడు. మీరు వృత్తిరీత్యా వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో చేస్తున్న సందర్భం, వృత్తిరీత్యా ఉండి ప్రవృత్తిరీత్యా ఇట్లా ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. అది మీరు ఎట్లా సమన్వయపరుచుకున్నారు? అంటే వాస్తవానికి నేను అసలు ఒక సేవకుడిని, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నవాడిని. అందులో భాగంగానే నేను ఏ సేవనైతే ప్రజలకు దగ్గరగా చేయగలుగుతానని ఆలోచించినప్పుడు వైద్య రంగం అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నేను వైద్య రంగంలో దాదాపు ఒక 5 సంవత్సరాల వరకు దాంట్లో ట్రైనింగ్ తీసుకొని అనేక మంది పేదవాళ్లకు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరిగింది. అనేక చోట్లలో ఫ్రీ హెల్త్ క్యాంపులు పెట్టడం జరిగింది. అట్లా అనేక గ్రామాలలో ఇవాళంటే మనకు మెడికల్ కాలేజీలు కావాల్సినవి వచ్చినాయి, కానీ ఒకప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ అంటే ఏ మండలానికి ఒకరో లేకపోతే ఏ జిల్లా హెడ్ క్వార్టర్లలోనో ఇక్కడ హాస్పిటల్స్ ఉండేటి, ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండేవాళ్ళు. కానీ ఒకప్పుడు పల్లె ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడలలో ఉన్నటువంటి జనానికి ఎవరు ఆధారం అంటే కేవలం ఒక ఆర్ఎంపీలు మాత్రమే ఆధారం. కాబట్టి అలాంటి ఒక ఆర్ఎంపీ వ్యవస్థ ఉన్నటువంటి ఆ సందర్భంలో నేను కూడా ఒక ఆర్ఎంపీ వైద్యుడిగా అనేక మంది పేదవాళ్లకు మనకు తెలిసినటువంటి వైద్యంని పేద ప్రజలకు అందిస్తూ అనేక మందికి ప్రాణం పోయడం జరిగింది. అనేక మందికి అనేక రకాల అనారోగ్య సమస్యల్ని పరిష్కరిస్తూ వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగా, వాళ్ళ కుటుంబంలో ఒక పెద్ద కొడుకుగా అనేక మందికి ప్రాణం పోయడం జరిగింది. అనేక ఫ్రీ హెల్త్ క్యాంపులు పెట్టి నేను వైద్యం చేయడం జరిగింది. ఇవాళ మనం ఇక్కడ ఇప్పుడున్న వైద్యం వేరు. అప్పుడు అసలు ఒక గ్రామమే టైఫాయిడ్ వచ్చి, కలరా వచ్చి, మలేరియా వచ్చి, లేకపోతే రకరకాల జబ్బులు వచ్చేసి గ్రామమే జబ్బున పడిపోతుంటే చాలా బాధ అనిపించేది. తినడానికి తిండే లేని రోజులు. అలాంటి సందర్భాల్లో మందులు కొందామంటే మందులు లేవు. మరి గవర్నమెంట్ హాస్పిటల్ గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించలేదు. అప్పుడు అలాంటి సందర్భంలోనే మాకు తెలిసినటువంటి వనమూలికలతో కానీ లేదా మాకు తెలిసినటువంటి వివిధ రకాల వైద్యానికి సంబంధించినటువంటి అనేక మెలకువలతోని మేము అనేక మంది ప్రజలకు వైద్యం చేయడం జరిగింది. అట్లా నా వైద్య ప్రస్థానాన్ని కొనసాగించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికీ కూడా నేను వికలాంగులకు ఫీజు తీసుకోను, అనాథ పిల్లలకు తీసుకోను, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న వాళ్ళకు ఫీజు తీసుకోను, అలాగే మున్సిపాలిటీ కార్మికులకు తీసుకోను, బిఎస్ఎఫ్ జవాన్లకు కూడా నేను ఉచితంగా వైద్యం చేస్తుంటాను. నేను ఎలాంటి ఫీజులు తీసుకోకుండా నా ఉచిత వైద్య సేవలు అనేది అందిస్తూ వస్తున్నాను. అంటే ఉద్యమ క్రమంలో ఉధృతంగా ఉన్న సమయంలో ఒత్తిడి, పాలకవర్గాల నుంచి ఒత్తిడి ఉండవచ్చు, ఇటు కుటుంబం ఉండవచ్చు, వ్యయ ప్రయాసాలకు వచ్చి ఉండుంటారు. దీన్ని మీరు ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి? నిజం చెప్పాలంటే నేను వైద్య రంగంలో ఉన్నాను కాబట్టి నేను ఉదయం 10 గంటల వరకు పేషెంట్లను చూసేవాడిని. 10 తర్వాత ఎక్కడ ధూమ్ధామ్ కార్యక్రమం జరిగితే అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడ అనేక మంది ధూమ్ధామ్ కార్యక్రమాల ద్వారా అనేక మంది రచయితలు, కవులు, కళాకారులు తమ ఆటపాటలతోని ప్రజల్ని చైతన్యం చేస్తుంటే నేను కూడా ఒక చిన్న రైటర్గా నాకు తెలిసినటువంటి నైపుణ్యతతోని అనేక పాటలు రాశాను. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావాల్సినటువంటి అవసరం ఏముంది, వస్తే ఎలా ఉండబోతుంది అనే దాంతో నేను ఊహించి అనేక పాటలు రాశాను. అందులో భాగంగా అనేక మంది కళాకారులతో నేను అనేక స్టేజీలు పంచుకోవడం జరిగింది. నేర్నాల కిషోర్ కానీ, విమలక్క కానీ, గద్దరన్న కానీ, ఇట్లా 1, 2 అని కాదు, అటు అంతడుపుల నాగరాజు ఆటలతో కానీ, అదే కాకుండా మనకు చాలామంది చాలా రకాలుగా పాటలు రాసిరు. వాళ్ళతో పాటు అనేక స్టేజీల మీద నేను పాటలు పాడాను. నేను కూడా పాట పాడుతాను. ఒక రైటర్గా అనేక పాటలు రాశాను. తెలంగాణ తెగింపు అనే సీడీని నేనే రచించి దాన్ని సీడీని రికార్డ్ చేయించి తయారు చేసి తర్వాత కేసీఆర్ చేతుల మీదుగానే ఆ రోజుల్లో మేము రిలీజ్ చేయించడం జరిగింది. ఉద్యమ క్రమంలో మీరు గుర్తున్న ఒక పాట? ఒకటేంటన్నా అనేక పాటలు ఉన్నాయి. సందర్భానికి అనుగుణంగా అనేక పాటలు రాయడం జరిగింది. మేము తెలంగాణ తెగింపు అనేటటువంటి సీడీనే రిలీజ్ చేసినోడిని. అందులో కొన్ని పాటలు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో వివిధ సందర్భాలను బట్టి రాసినటువంటి పాటల్ని మీ ఛానల్ ద్వారా మన ప్రేక్షకులకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను గాంధీ హాస్పిటల్లో డాక్టర్లందరూ ఆమరణ నిరాహార దీక్ష పెట్టారు. మేము చనిపోయినా పర్వాలేదు, కానీ మా తెలంగాణ కావాలి, మా తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ డాక్టర్లు కానీ
కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి డాక్టర్లు కానీ, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాగార్జున మెడికల్ కాలేజ్ కానీ, ఇట్లా అంటే నల్గొండలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ కానీ, వరంగల్లో ఉన్న మెడికల్ కాలేజ్ కానీ, హైదరాబాద్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ కానీ, ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది డాక్టర్లు కలిసి గాంధీ హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా నేను అప్పటికప్పుడు ఒక పాట రాసి అంటే డాక్టర్లను ఉత్తేజపరుస్తూ తెలంగాణ యొక్క ఆవశ్యకతను తెలిపే విధంగా ఒక పాట రాయడం జరిగింది. అది మన ప్రేక్షకుల కోసం. వైద్యుని మేలుకో, అరే మేలుకో వైద్యుడా మేలుకో, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుకో. మేలుకో వైద్యుడా మేలుకో, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుకో. పెన్ను పేపరు తీసి గన్ను బుల్లెట్ చేసి, పెన్ను పేపరు తీసి గన్ను బుల్లెట్ చేసి, శాంతి పోరాటంలో కాంతిలా వెలగాలి మేలుకో, అరే మేలుకో వైద్యుడా మేలుకో, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుకో. స్టెత్తుతో శబ్దాన్ని వింటావు, నువ్వు థర్మామీటర్ పెట్టి చూస్తావు. హై బీపీ లో బీపీ అన్ని పరీక్షించి, హై బీపీ లో బీపీ అన్ని పరీక్షించి, వ్యాధి నయము చేసే వైద్యుడా మేలుకో మేలుకో, అరే మేలుకో వైద్యుడా మేలుకో, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుకో. సూది మందు గోలినిస్తావు అయ్య, సూది మందు గోలినిస్తావు, బిడ్డ చూడ చక్కని జన్మనిస్తావు. అవసరం అనుకుంటే ఆపరేషన్ చేసి, అవసరం అనుకుంటే ఆపరేషన్ చేసి, ఆగిపోయే గుండె నడిపిస్తూ ఉంటావు మేలుకో, అరే మేలుకో వైద్యుడా మేలుకో, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుకో. పేద ప్రజలకు వైద్యమేదిరా, అది పేరుకైనా గానరాదురా. అయ్యా పేద ప్రజలకు వైద్యమేదిరా, అది పేరుకైనా గానరాదురా. వలస పెత్తందార్లు హాస్పిటల్లు గట్టి, వలస పెత్తందార్లు హాస్పిటల్లు పెట్టి, వైద్యాన్ని వ్యాపార వృత్తిలా మార్చిండ్రు మేలుకో, అరే మేలుకో వైద్యుడా మేలుకో, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుకో. ఇలా అనేక చరణాలతోని ఆ సందర్భంగా ఆ పాట రాసి అక్కడ పాడడం జరిగిందన్న. అంతేకాకుండా ఇంకో దగ్గర ఇంకో సందర్భం, వంట వార్పు ప్రోగ్రాం పెట్టిరు. బంజారాహిల్స్ క్యాన్సర్ హాస్పిటల్ ముందర వంట వార్పు ప్రోగ్రాం పెట్టినప్పుడు నేర్నాల కిషోర్ టీం, దండేపల్లి శ్రీనివాస్, ఇంకా మిగతా రమాదేవి అక్క, ఇట్లా అనేక మంది కళాకారులు ఆ స్టేజ్ మీద నన్ను ఆహ్వానించి, అన్న మీరు ఒక పాట పాడండి అని చెప్పేసి నన్ను పిలిచినప్పుడు అప్పటికప్పుడే నేను పాట రాసి వంట వార్పు ప్రోగ్రాం మీదనే పాట పాడడం జరిగింది. అది మన ప్రేక్షకుల కోసం. ఓ మల్లన్నగా పొయ్యి కింద మంట పెట్టే, నా వెంట ఒక మల్లన్న అనే వ్యక్తి వచ్చిండు. అంటే ఆయన పేరు మల్లయ్య. మల్లన్న అనే వ్యక్తి నా బండి మీద వచ్చిండు. నేను అక్కడనే దింపి అక్కడనే ఆయన ముందే అటు కింద మంట పెడుతున్నారు, వంట వార్పు జరుగుతుంది. అట్లా మంట మీదనే పాట రాయడం జరిగింది. ఓ మల్లన్నగా పొయ్యి కింద మంట పెట్టే, అరే మంట పెట్టన్నా, గా పొయ్యి కింద వంట వార్పు పోరు మంటన్నో, తెలంగాణ కోసం ఈ మంట సెగదగిలి పార్లమెంటు గదలాలి, ఢిల్లీలున్న సోనియమ్మకు సల్లయముట బుట్టాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి తీరాలి. ఓ మరనాగా పొయ్యి కింద మంట పెట్టే, అరే మంట పెట్టన్నా, గా పొయ్యి కింద వంట వార్పు పోరు మంటన్నో, తెలంగాణ కోసం. మన నాయకులు అప్పుడు వింటలేరు, వివిధ పార్టీల్లో ఉంటూ, అధికార పార్టీల్లో ఉంటూ మన నాయకులు మన తెలంగాణ వైపు రాకుండా తెలంగాణకు న్యాయం అంటే మన పోరాటంలో పాల్గొనకుండా ఉన్నటువంటి నాయకులకు అంటే వాళ్ళని ఉద్దేశించి కూడా, బుద్ధి లేని నాయకులకు బుద్ధి ఉట్టే బువ్వ పెట్టు, సోయి తప్పిన నాయకులకు సోయి తెచ్చే చాయి పోయి, నీతి మాలిన పాలనను పాత బాయిల బొందబెట్టు, మంట పెట్టు అన్న మంట పెట్టన్నా, గా పొయ్యి కింద వంట వార్పు పోరు మంటన్నో, తెలంగాణ కోసం. ఇట్లా అనేక సందర్భంగా, ఒకటా రెండా సందర్భానికి అనుగుణంగా తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర నిజంగా ధూమ్ధామ్ కార్యక్రమాల పేర్లతోని అనేక మంది ఉద్యమకారులు ఆ రోజు నాయకులు కిందుండాలి, గాయకులు పైన ఉండాలి అని చెప్పేసి ఒక నినాదం ఉండేది. అంటే గాయకులు మాత్రమే స్టేజీల మీద ఉండాలి. వివిధ పార్టీల్లో ఉన్న నాయకులందరూ ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ నాయకులు తెలంగాణ కోసం మాట్లాడేవాళ్ళు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడేవాళ్ళు, వాళ్ళ జెండాను మీదకి వాళ్ళ కండవ కప్పుకొని వచ్చేవాళ్ళు. అది తప్పని చెప్పేసి గమనించినటువంటి తెలంగాణ ప్రజానికం, తెలంగాణ ఉద్యమకారులు, వాళ్ళు ఏ జెండా పట్టొద్దు, ఏ కండవ కప్పుకోవద్దు, నాయకులందరూ స్టేజీల కింద ఉండాలి, గాయకులు మాత్రమే స్టేజీల పైన ఉండాలని చెప్పేసి ఒక నినాదంతో మేము ఆ రోజు పనిచేయడం జరిగింది. అందులో భాగంగా చాలా మంది కూడా మేము అనేక పాటలు రాశారు.
కానీ నా పాటలు ఎంత ప్రజల్లోకి వెళ్ళకపోవడానికి గల కారణం ఏంది, నేను ప్రజల్లోకి రాకపోవడానికి కారణం ఏంటంటే నేను వృత్తిరీత్యా వైద్యుని కాబట్టి మళ్ళీ 5 గంటలు అయిందంటే ఇక్కడ పేషెంట్లు ఫోన్ చేసేవాళ్ళు, 5 గంటలకల్లా మళ్ళీ ఇక్కడ వచ్చి పేషెంట్లను చూడాలి. అంటే ఎప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి, మనకు 5 గంటల తర్వాతనే అరెస్టులు జరిగేటి. కాబట్టి నేను ఎక్కడ కూడా అరెస్ట్ అయినటువంటి సందర్భం కనబడదు, నాకు మీద ఎప్పుడు కూడా కేసులు అయినటువంటి సందర్భం ఉండదు. కానీ ఎందుకు అనంటే పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు నిరంతరంగా నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి సందర్భం. అంతేకాకుండా 1-2 గొడ్డలి ఆంధ్రోళ్ళైతే కామలు మన నాయకులే, గొడ్డలి కామ లేకుండా గొడ్డలేమి చెయ్యదన్న, మోచేతి నీళ్లు దాగే మోసగాళ్ళు ఉన్నారు, నీతులు మనకెన్నో చెప్పి గోతులు దవ్వుతున్నారు, మేలుకోండి మేలుకోండి మేలుకోండనా, ఈ తెలంగాణ రాష్ట్రం మీరేలుకోండనా. జై తెలంగాణ అంటే అరే ఇట్లా అంటే జనమంతా గుమిగూడితే జై తెలంగాణ అంటారు, ఇచ్చేది మేమంటారు తెచ్చేదే మేమంటారు. మేము అడుగుతున్నాం ఇంకెంత మంది మా పిల్లలు జావాలంటారు, పదవులు వదిలేయమంటే పట్టుకొని కూసుంటారు, మేలుకోండి మేలుకోండి మేలుకోండనా, ఈ తెలంగాణ రాష్ట్రం మీరేలుకోండనా. ఇట్లా ప్రజల్ని చైతన్యం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టు లాంటిది సాంస్కృతిక విభాగం అనుకోవచ్చు, గాయకులు డాన్సర్లు ఎవరైనా కావచ్చు. దీనికి తెలంగాణ ఆవిర్భావం తర్వాత గుర్తింపు లభించిందా? అంటే తెలంగాణ పోరాట సందర్భంలో శ్రీకృష్ణ కమిటీ ఒకటి నివేదిక విడుదల చేసింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక విడుదల చేసినటువంటి సందర్భంలో కూడా హరిహర కళాభవన్లో మేము ఆ పాట పాడడం జరిగింది. జేఏసీ ఆధ్వర్యంలో మీటింగ్ పెడితే అది పాడిన తర్వాత నేను ఈ సందర్భం చెప్తాను మీకు. శ్రీకృష్ణ కమిటీలో రన్నో దాని చిత్రాలు చూడండి రన్న అన్న, శ్రీకృష్ణ కమిటీలో రన్నో దాని చిత్రాలు చూడండి రన్న. నా తెలంగాణ ప్రాంతాన్ని, నా తెలంగాణలో జరుగుతున్న ఆత్మ బలిదానాల్ని అది కళ్ళతో చూడలేదన్నాం, అది చెవులతో వినలేదు రన్నాం. అరే పంచేంద్రియాలేవి పని చేయనటువంటి, పంచేంద్రియాలేవి పని చేయనటువంటి కుట్రతో పంపిన కంప్యూటరేనంట, శ్రీకృష్ణ కమిటీలో రన్నో దాని చిత్రాలు చూడండి రన్నాం. రాజకీయ ముసుగులున్న ఆంధ్ర పెట్టుబడిదారులు రన్నా, వాళ్ళు ఎక్కించిన డాటానంతా అది స్టోరు చేసుకుంది రన్నాం. అరే 7 సూత్రాలంటూ ఏవేవో రాసుకొని, 7 సూత్రాలంటూ ఏవేవో రాసుకొని ఢిల్లీలో ఆ కమిటీ డిస్ప్లే చేసింది, శ్రీకృష్ణ కమిటీలో రన్నో దాని చిత్రాలు చూడండి రన్నాం. ఆ సూత్రాలు ఏంటి అన్న, నాకంటే ఎక్కువ నా తెలంగాణ ప్రజలకే తెలుసు. రాష్ట్రం ఇడగొట్టొచ్చునంటాం, అరే కలిపి ముడి పెట్టొచ్చునంట, ఆహా ఇస్తామని చెప్పుకుంటూనే ఇంకా సాగదీయవచ్చునంటాం. అరే సీమాంధ్ర నాయకుల సీక్రెట్ సూత్రము, సీమాంధ్ర నాయకుల సీక్రెట్ సూత్రము ఏందనా, అది నాకంటే ఎక్కువ మీకే తెలుసు. అణచివేతతోని అడ్డుకోవచ్చంట, శ్రీకృష్ణ కమిటీలో రన్నో దాని చిత్రాలు చూడండి రన్నాం. మరి అప్పుడు నా తెలంగాణ ప్రజలు ఏమంటున్నారు, ఈ సూత్రాలు ఇవన్నీ చదివినటువంటి ప్రజలు ఏమంటున్నారు, అరే తెలంగాణ ప్రజలు జోరు, వాళ్ళు తెగించి కొట్లాడుతుండ్రు అన్న, తెలంగాణ ప్రజలు చూడు వాళ్ళు తెగించి కొట్లాడుతుండ్రు. అరే కుట్ర కమిటీ కుట్ర బట్ట బయలు చేసి, కుట్ర కమిటీ కుట్ర బట్ట బయలు చేసి పోరాడి రాష్ట్రాన్ని సాధిస్తామంటుండ్రు, శ్రీకృష్ణ కమిటీలో రన్నో దాని చిత్రాలు చూడండి రన్నాం. ఇలా ఆ సందర్భాన్ని బట్టి అనేక పాటలు వచ్చినాయి, అనేక మంది పాటలు రాయడం జరిగింది. అంతేకాకుండా మరి తెలంగాణ వచ్చింది. దాదాపు అంటే 1800 మంది, తొలి దశ మలి దశ చూస్తే 1800 మంది మనకు చెప్పుతున్నటువంటి వాళ్ళు, ఇంకా చెప్పకుండా మనకు అనేక మంది అమరులు ఆత్మ బలిదానాలు చేసుకున్న దాంట్లో కానీ, పోలీసు తూటాలకు బలైనటువంటి వాటిలో కానీ అనేక మంది అమరత్వం పొందారు. ఇంకా అనేక మంది అనారోగ్య సమస్యలతో చనిపోయారు, అనేక మంది ఆర్థికంగా నష్టపోయారు, వాళ్ళ ఇల్లు అమ్ముకున్నారు, కార్లు అమ్ముకున్నారు. తెలంగాణ వస్తే చాలు మా బతుకులు బాగా మారుతాయి, మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి అనేక మంది ఆర్థికంగా నష్టపోయారు, ఆరోగ్యపరంగా నష్టపోయారు, వాళ్ళ సమయాన్ని వెచ్చించారు, వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయారు, వాళ్ళ విద్యను కోల్పోయారు. ఇట్లా అనేక మంది అనేక త్యాగాలు చేస్తే వచ్చినటువంటి తెలంగాణ. ఈ తెలంగాణ వస్తే మరి అమరత్వం పొందిన అమరవీరులు ఏం కోరుకున్నారు, ఎలాంటి తెలంగాణ కావాలనుకున్నారు, దాని మీద కూడా ఒక పాట రాయడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత దాని మీద ఒక పాట రాస్తాం. సాగరో సాయన్న సమిష్టిగా నీవు సామాజిక తెలంగాణ సాధించే వరకు ఎందరో అమరవీరుల త్యాగ ఫలమురన్నా,
అందరికీ చెందాలి రాష్ట్ర ఫలితమన్నాం. నిరక్షరాస్యతను మనం నిలువున పాతరబెట్టి నిరుద్యోగ సమస్యను నిర్మూలించేదాకా నింగి నేల నీరు నిప్పు గాలి కాలుష్యం లేని ఈ పంచభూతాలన్నీ కూడా ప్రజలకు చెందే వరకు సాగరో సాగరో సాయన్న సమిష్టిగా నీవు సామాజిక తెలంగాణ సాధించే వరకు ఎందరో అమరవీరుల త్యాగ ఫలమురన్నా అందరికీ చెందాలి రాష్ట్ర ఫలితమన్నాం. కురిసిన వర్షపు చినుకులు కలిసి ఒక్కటైనట్టు నింగిలో వెలసిన చుక్కలు సమైక్యతను చాటినట్టు కుల మత భేదం విడిచి జాతి ద్వేషం మరచి ప్రజలంతా ఒక్కటై ప్రశాంతంగా బ్రతికేదాకా సాగరో సాగరో సాయన్న సమిష్టిగా నీవు సామాజిక తెలంగాణ సాధించే వరకు ఎందరో అమరవీరుల త్యాగ ఫలమురన్నా అందరికీ చెందాలి రాష్ట్ర ఫలితమన్నాం. మన తెలంగాణ అమరవీరులు దేనికోసం అమరత్వం పొందారు? అరే పసిపిల్లలు ముసలోళ్ళు పక 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 నవ్వాలి, పసిపిల్లలు ముసలోళ్ళు పక 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 నవ్వాలి. ఎట్లా నవ్వుతారు? వాళ్ళకి ఏ సమస్య లేకపోతే కదా నవ్వేది. వాళ్ళ ఆరోగ్యం ఉంటే కదా, వాళ్ళ ఆర్థికంగా సమానత్వం వస్తే కదా, సామాజిక సమానత్వం వస్తే కదా వాళ్ళ ఆనందంగా ఉండేది, హ్యాపీగా నవ్వేది. అందుకే పసిపిల్లలు ముసలోళ్ళు పక 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 నవ్వాలి, పురుషులతో సమానంగా మహిళంతా ఎదగాలి, మనిషికి మనిషికి మధ్యన మమకారం పెరగాలి, మనిషికి మనిషికి మధ్యన మమకారం పెరగాలి. దేశానికి మన రాష్ట్రం, ఈ భారతదేశానికి మన తెలంగాణ రాష్ట్రం దిక్సూచై నిలవాలి. సాగరో సాగరో సాయన్న సమిష్టిగా నీవు సామాజిక తెలంగాణ సాధించే వరకు ఎందరో అమరవీరుల త్యాగ ఫలమురన్నా అందరికీ చెందాలి రాష్ట్ర ఫలితమన్నా. జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఇలా అనేక మంది త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణ ఈరోజు అంటే ఇప్పుడు ఇది పొలిటికల్ పొల్యూషన్లో కొట్టుమిట్టాడుతున్నట్టుంది అమరుల ఆశయాలన్నీ అనే ఒక అపవాదం మనం చూస్తున్నాం. 100%, 100% త్యాగం చేసేది ప్రజలు, భోగాన్ని అనుభవించేది పాలకులు. అంటే పాలకులను ఎందుకు నేను ఏమంటలేనంటే, అక్కడ ఏ పాలకుడైనా ఇప్పుడు మనం మీ మౌత్ పీస్ ఉంది, లేదా మీ కంప్యూటర్ ఉంది, మీ మీడియా ఉంది. అంటే మీరు తీస్తున్నటువంటి కెమెరాలోనే ప్రాబ్లం ఉందనుకోండి, అది మీరు తీసినా అదే సమస్య వస్తుంది, అది నేను ఆపరేట్ చేసినా అదే సమస్య వస్తుంది, ఇంకెవరు ఆపరేట్ చేసినా అదే సమస్య వస్తుంది. ప్రాబ్లం ఎక్కడుంది? మన కెమెరాలో ఉంది, మన సిస్టంలో ఉంది. నేనేమంటానంటే ఇండియన్ పొలిటికల్ సిస్టంలోనే లోపం ఉన్నది. ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అనేది ఇండియాలో ఉన్నటువంటి సోషల్ ఎకనామికల్ స్టేటస్కి అనుగుణంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అంటే ఆల్ సిస్టమ్స్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ ది పొలిటికల్ సిస్టమ్. Change the Indian political system. Otherwise, no use for the poor people and middle class people and any other people. ఎందుకు అని అంటున్నానంటే, మనం మన దేశంలో ఉన్న ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మన దేశ రాజకీయ వ్యవస్థను రూపొందించుకొని పరిపాలించుకున్నప్పుడు మాత్రమే మన దేశ ప్రజల బతుకులు, మన రాష్ట్ర ప్రజల బతుకులు, మన జిల్లా ప్రజల బతుకులు, మన మండల ప్రజల బతుకులు, మన గ్రామ ప్రజల బతుకులు మారే అవకాశం ఉన్నది. అంటే దీన్ని జెనెటిక్ డిసీజ్ అనొచ్చా? 100% అదే చెప్పొచ్చు, అదే అనొచ్చు. ఎందుకంటున్నానంటే, మనం దాన్ని ఎవరు స్టడీ చేస్తలేరు, దాన్ని ఎవరు అధ్యయనం చేయట్లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, మన బతుకులు మారుతాయి అనుకున్నాం. అది కూడా అనేక వాగ్దానాలు చేసింది, మేనిఫెస్టో రిలీజ్ చేసింది, చాలా కాలంగా పరిపాలించినటువంటి పార్టీ. మరి ఎందుకు మన ప్రజల బతుకులు మారలేకపోయినాయి? ఇవాళ బీజేపీ పార్టీ పరిపాలిస్తుంది, అది కూడా మేనిఫెస్టో విడుదల చేసింది, అనేక వాగ్దానాలు చేసింది, మరి ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు? అంతేకాకుండా వివిధ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఆయా రాష్ట్రాలలో, అవి కూడా అక్కడ ఉన్న ప్రజలకు అనేక వాగ్దానాలు చేస్తున్నాయి, అనేక మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నాయి. కానీ అక్కడ పూర్తి స్థాయిలో ఎందుకు న్యాయం చేయలేకపోతున్నాయి ప్రజలకు అని అంటే, ఇవాళ ఎన్నికలలో ఏమున్నదంటే కలెక్షన్, సెలక్షన్, ఎలక్షన్, ఈ 3 జరుగుతున్నాయి. ఫస్ట్ డబ్బును కలెక్ట్ చేస్తున్నారు చందాల పేర్లతోని, రకరకాల ఫండింగ్ చేస్తూ, తర్వాత ఏదైతే బీఫామ్లు ఉన్నాయో అవి అమ్ముకుంటున్నారు. అంటే సెలెక్ట్ చేస్తున్నారు, బీఫామ్తోని ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేస్తే, బీజేపీ పార్టీ మరొక అభ్యర్థిని సెలెక్ట్ చేస్తే, ఇవాళ లోకల్ పార్టీలు ఇంకో అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే సెలక్షన్ అనేది జరిగిపోతుంది బీఫామ్తోని. సెలక్షన్ జరిగినాక ఎలక్షన్ జరుగుతుంది. మరి ఎలక్ట్ ఓటు చేసుకుంటుంది, సెలక్షన్ బీఫామ్ చేస్తుంది.
సెలక్షన్ జరిగినాక కదా ఎలక్షన్ జరుగుతుంది. అప్పుడు ఎవరైతే సెలెక్ట్ చేయబడ్డారో వాళ్ళను మాత్రమే ఎలక్ట్ చేసుకునే పరిస్థితి నా ప్రజలకు ఉన్నది, నా ఓటర్లకు ఉన్నది. మరి ఇవాళ ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు, కానీ ఇండిపెండెంట్ల బలం అనేది ఎన్నికల వ్యవస్థలో తక్కువ ఉన్నది, పార్టీ అభ్యర్థి బలం అనేది ఎక్కువ ఉన్నది. దానికి డబ్బు లేదేం లేదు, అందరం సమానమే, అందరం ఒకటే అంటారు. ఒక ఎమ్మెల్యేగా నిలబడాలంటే 40 లక్షలు ఖర్చు పెట్టవచ్చు అని చెప్తున్నది ఎన్నికల సిస్టమ్. మరి 40 లక్షలు ఖర్చు పెట్టగలిగే వాడితోని 4 లక్షలు లేనటువంటి అభ్యర్థి ఎట్లా పోటీ పడగలడు? అంటే ఎవరికి అనుకూలంగా మనం రాస్తున్నాము, ఎవరికి అనుకూలంగా ఉన్నది ఈ వ్యవస్థ? ఇవాళ ఒక ఎంపీగా పోటీ చేయాలంటే 90 లక్షలు ఖర్చు పెట్టచ్చు అంటున్నారు. మరి 90 లక్షలు ఖర్చు పెట్టగలిగే వాడికి 9 లక్షలు కూడా లేనటువంటి పేదవాడికి ఇది ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి కలెక్షన్, సెలెక్షన్, ఎలక్షన్ ఇది జరుగుతున్నది. ఈ వ్యవస్థ మారాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇప్పుడు మూలంలో లోపం ఉందని మీరు అంటున్నారు. మూలంలో లోపం ఉన్న సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? ఇంకేం ఫలితం ఇస్తుంది? ఆనాడు దేశానికి స్వతంత్రం వస్తే దేశ ప్రజల బతుకులు మారతాయని చెప్పారు. నిజంగానే ఆంగ్లేయుల పెత్తనం పోయి మన దేశ ప్రజలు మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటే మన బతుకులు మారతాయి అనుకున్నాం. కానీ ఆనాడు ఇప్పటికీ అంటుంటారు తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చారు తప్ప ఇంకా జరిగింది ఏముందని అంటారు. ఓన్లీ అంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ దేశ ప్రజలకు ఆర్థిక స్వతంత్రం రాలే, సామాజిక స్వతంత్రం రాలేదు అని చెప్పేసి ఇప్పటికీ అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఎన్నికల వ్యవస్థలో లోపం పెట్టుకొని, అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఊర్లలోకి పోతాం, మన ఊర్లలోకి పోయేటటువంటి తోవలు ఉంటాయి, దారులు ఉంటాయి. ఇప్పుడంటే కొద్దిగా అక్కడక్కడ డాంబర్ రోడ్లు వచ్చినాయి, కానీ ఒకప్పుడు మట్టి రోడ్డు ఉండేది, కంకర్ రోడ్డు ఉండేది. ఇప్పటికి కూడా కొన్ని పేరుకు డాంబర్ రోడ్డు ఉన్నా కూడా గుంతలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి. అంటే ఇప్పుడు గుంతలున్న రోడ్లు, రాళ్ళున్న రోడ్లు సైకిల్ మీద పోయిన ఎత్తేస్తుంది, కార్ల పోయిన ఎత్తేస్తుంది, బస్సుల పోయిన ఎత్తేస్తుంది. మనోళ్ళు ఏం చేసిర్రు? చంద్రబాబు సైకిల్ ఎక్కారు. అంటే చంద్రబాబు సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించుకోరు, పరిపాలన చూసిరు. చంద్రబాబు సైకిల్ ఎక్కారు, సైకిల్ ఎత్తేస్తుంది, సైకిల్ బాగలేదని చెప్పేసి కేసీఆర్ కారు ఎక్కారు. కారుకు అయితే 4 పయ్యాలు ఉంటాయి, సాకబ్జాలు ఉంటాయి, మంచిగా ఇది ఎత్తేదని చెప్పేసి మెత్తగా సీట్లు ఉంటాయని అనుకున్నారు. ఆయన కారు ఎక్కిరు, అంటే కారు గుర్తు కొట్టేసి కారును గెలిపించారు. దీని ఇట్లా పీనిగల ఇది కూడా ఎత్తెత్తుంది కదా అని దీన్ని దిగిర్రు, ఇంకో బస్సు ఎక్కబోతున్నారు. నేనేమన్నా ప్రాబ్లం బండ్లల్లో లేదు, తొవ్వలో ఉన్నది, తొవ్వలోనే లోపం ఉన్నది. కాబట్టి తొవ్వ పోసుకుందాం. మనము మన దేశంలో ఉన్న ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ దేశ రాజకీయ వ్యవస్థను రూపొందించుకొని పరిపాలించుకున్నప్పుడు మాత్రమే మన బతుకులు మారే అవకాశం ఉన్నది తప్ప నువ్వు సైకిల్ దిగి కారు ఎక్కినా, కారు దిగి బస్సు ఎక్కినా, ఏది ఎక్కినా కానీ మన బతుకులు మారవు. అంటే ఎన్నికల వ్యవస్థ మారకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మన ప్రజల బతుకులు మారే అవకాశమే లేదు. దాన్ని నేను అధ్యయనం చేసిన భారతదేశ రాజకీయ వ్యవస్థ మీదనే పిహెచ్డి చేయాలని చెప్పేసి పొలిటికల్ సైన్స్లో ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినాక నాకు ఇది అర్థమైంది. అందుకే ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు నిరక్షరాస్యత పోవాలన్నా, నిరుద్యోగ సమస్య పోవాలన్నా, ఆర్థిక సమస్యలు పరిష్కరించబడాలన్నా మనకు భారత రాజ్యాంగమే చెప్తుంది. అంత దూరం ఎందుకు? ఆర్థిక సమానత్వం రావాలి, సామాజిక సమానత్వం రావాలి, రాజకీయ సమానత్వం రావాల్సిన అవసరం ఉందని భారత రాజ్యాంగం మొదటి పేజీలో చెప్తుంది. అంటే ఏం చెప్తుంది భారత రాజ్యాంగం? ఈ దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి, సామాజిక అసమానతలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నది. మరి ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలతో కూడినటువంటి ప్రజలున్నారని ఒకవైపు చెప్తూనే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత పదవులకు, అత్యున్నత స్థానాలకు సమానమైన రాజకీయ పోటీ పెట్టడం ఎంతవరకు న్యాయమో మీరు చెప్పండి. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఒకవైపు కుంటోళ్ళు ఉన్నారు, అంటే హ్యాండిక్యాప్డ్ ఛాలెంజెస్ నేను ఇక్కడ తక్కువ చేయట్లేదు. అనేక మంది కుంటి వాళ్ళు కూడా ఈ దేశానికి మేధస్సును అందించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను అక్కడ వ్యక్తిగతంగా తీసుకోవట్లేదు, దయచేసి ఇక్కడ అంగవైకల్యంతో ఉన్న ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోండి, కానీ నేను చెప్పే భావాన్ని అర్థం చేసుకోండి, కానీ మిమ్మల్ని ఎక్కడ తక్కువ చేయాలని కాదు. అనేక మంది మేధావులు కూడా ఉన్నారు అందులో. కానీ ఇవాళ ఒకవైపు ఒకటే కాలున్న మనిషి ఉన్నాడు, ఒక కాలుతోనే కష్టపడుతున్నాడు, తను ఛాలెంజ్ చేస్తున్నాడు తన జీవితాన్ని. అంటే ఇంకొక వైపు 2 కాళ్ళ మనిషి ఉన్నాడు, అంటే ఒకవైపు ఆర్థికంగా బలవంతులు ఉన్నారు అని మనమే చెప్తున్నాం, ఆర్థికంగా బలహీనులు ఉన్నారు అంటున్నాం. అంటే కుంటోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు అని చెప్పి కుంటోళ్ళకు మంచోళ్ళకు రన్నింగ్ పోటీ పెడితే ఎవరు ఉరుకుతారు? మంచోళ్ళే ఉరుకుతారు. కుంటోళ్ళు ఎట్లా ఉరుకుతారు? ఎట్లా ఉరకగలుగుతాడు? అక్కడ ఎట్లా ప్రాబ్లం ఉందో ఇక్కడ కూడా అత్యంత, అంటే బిలో పావర్టీ ఉన్నారు, ఎబో పావర్టీ ఉన్నారు. మరి బిలో పావర్టీ వాళ్ళకు ఎబో పావర్టీతోని ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా గెలవచ్చు. ఇది ప్రజాస్వామ్యం. అంటే నా ఎస్సీలైనర్ రావాలి, నా ఎస్టీలైనర్ రావాలి, నా బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు కదా, వెనుకబడ్డ తరగతులను క్లియర్గా గుర్తిస్తున్నారు కదా. మరి వెనుకబడ్డ తరగతులకు ముందు పడ్డ తరగతులతో పోటీ ఎట్లా పెడతారని నేను అడుగుతున్నా.
కాబట్టి ఇక్కడే లోపం ఉన్నది, ఇది మనం మారాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రత్యేకించి ముఖ్యంగా ఇప్పుడు ఇది మూల లోపం రాజ్యాంగపరంగా కూడా దీంట్లో డిఫరెంట్ డీవియేషన్ ఉంది. కానీ ముఖ్యంగా కొట్లాడి సాధించుకున్న అమర్ల ఆత్మ బలిదానంతో సాధించుకున్న తెలంగాణ మున్ముందు అమర్ల ఆశలు సాధించాలంటే పాలకులు ఏం చేయాలి? ఏం చేయలేరు. ఇప్పుడున్న ఎన్నికల వ్యవస్థ మారకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నా తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. మీరు చూడండి, నీళ్లు నిధులు నియామకాలన్నీ కూడా నా ప్రజలకు చెందుతాయని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడారు. ఒక ఉద్యమ నాయకుడిగా నేను ఆయనను గౌరవిస్తా. ఉద్యమ సమయంలో ఆయన చేసింది ఆయన మేరకు ఆయన బాగానే చేసిండు. మిగతా వాళ్ళు అంటే అమరుల త్యాగాల ముందు, ఆత్మ బలిదానాల ముందు మనం చేసింది వెంటిక కంట ఇంకా తక్కువ అనుకోవచ్చు. మనం కానీ, నేను కానీ, కేసీఆర్ కానీ, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు ప్రాణాలనే పనంగా పెట్టారు కదా, వాళ్ళ ముందు మన త్యాగాలు ఎంత. అయితే ఇక్కడ ఒకటి ఉంది, అట్లని చెప్పేసి మరి కేసీఆర్ పాత్ర లేదంటామా అనడానికి లేదు, కోదండరామ్ సార్ పాత్ర లేదందామా అనడానికి లేదు, మరి ఇంకా మిగతా అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళ పాత్ర లేదనడానికి ఉందా? లేదు. అందరం త్యాగం చేశాం. అనేక మంది తెలంగాణ ప్రజల పోరాట ఫలితం. కొందరు డైరెక్ట్ ఉద్యమంలో పాల్గొంటే, కొందరు ఉద్యమానికి మద్దతు తెలిపిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఎవరి పాత్ర వాళ్ళు పోషించడం వల్లనే అందరం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల్లో విభిన్నమైన ఆలోచన దృక్పథంతో విప్లవాత్మకమైన ధోరణితో వెళ్తున్న మీరు భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండదు? నేను ఒకటే అంటున్నాను, ఫస్ట్ మనది ఒక రాష్ట్రం అంటే 29వ రాష్ట్రం, అంతే కదా. మరి 29 రాష్ట్రాలు కలిపితే కదా ఒక దేశం. 7 కేంద్రపాలిత ప్రాంతాలు అంటే 7 ఇప్పుడు 8 అయినాయేమో. అంటే ఈ కేంద్రపాలిత ప్రాంతాలు, ఈ రాష్ట్రాలు అన్ని కలిపితే కదా మన దేశం. మరి మన దేశానికి ఒక వ్యవస్థను నిర్మాణం చేసుకున్నాం. మన దేశానికి ఒక వ్యవస్థ నిర్మాణం చేసుకున్నాం. ఆ వ్యవస్థనే ఎన్నికల వ్యవస్థ. భారత రాజ్యాంగం ప్రకారం మన భారతదేశంలో వ్యవస్థ నడుస్తున్నది. అంటే కొంచెం అటు ఇటుగా ఇంప్లిమెంటేషన్లో లోపాలు ఉన్నా, లేకపోతే ఇంకోటి ఉన్నా కానీ అందులోనే ఒక ఎన్నికల వ్యవస్థ అనేది ఉన్నది. ఆ ఎన్నికల వ్యవస్థలోనే లోపం ఉన్నది. అది మారకుండా నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో న్యాయం జరగాలన్నా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్ర ప్రజలు పంజాబ్లో న్యాయం జరగాలన్నా, గుజరాత్లో ఉన్న వాళ్ళు గుజరాత్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇట్లా 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా 7-8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నటువంటి ఇక్కడున్న ప్రజలందరూ కూడా మాకు న్యాయం జరగాలంటే జరిగే అవకాశమే లేదు. ఎందుకు అనంటే ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగానికి కట్టుబడి మనం బతకాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థకు అనుగుణంగా మనం నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎన్నికల వ్యవస్థలోనే లోపం ఉన్నది. అది మారకుండా, దాన్ని సరిచేయకుండా ఏ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళకైనా అధికారం అందే అవకాశం లేదు. అంటే తెలంగాణ సమాజంతో పాటు భారతదేశంలోని విభిన్న రాష్ట్రాలు కూడా మీరన్న సిద్ధాంతం ప్రకారం ముందుకు వెళ్ళాలంటే ఒక బలమైన ఉద్యమం అవసరమేమో అనిపిస్తుంది. అది రాడికల్ పంతాలో ఉంటే మంచిదా, గాంధీ పంతాలో ఉంటే మంచిదా? అంటే శాంతియుత పద్ధతుల్లోనే ఓటు బ్యాంకింగ్ను డైవర్ట్ చేసే పద్ధతిలో ఉండాలి. అక్కడేంటి, నీ ఆయుధాలు పనికిరావు, నీ తుపాకులు పనికిరావు, నీ తూటాలు పనికిరావు, నీ పోరాటం పనికిరాదు, ఏది పనికిరాదు. అక్కడ పనికొచ్చేది ఒక్కటే, వాళ్ళ మైండ్ మీద యుద్ధం చేయాలి. ఎప్పుడైతే మనం రోబో సినిమా చూసినప్పుడు మనకు అక్కడ గ్రీన్ చిప్ పెట్టినప్పుడేమో రోబో అనుకూలంగా పనిచేస్తుంది, హీరోకి అనుకూలంగా పనిచేస్తుంది. అదే రెడ్ చిప్ పెడతారు, విలన్ అవతారం ఎత్తుతుంది అదే రోబో, అప్పుడు మొత్తం యాంటీగా పనిచేస్తుంది. మళ్ళీ ఆ చిప్పు తీసి మళ్ళీ గ్రీన్ చిప్ పెట్టగానే మళ్ళీ అనుకూలంగా పనిచేస్తుంది. అంటే దాని అర్థమైంది, మన మెదళ్లలో యుద్ధం జరగాల్సిన అవసరం ఉంది, మన మెదడు మారాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇప్పుడు అడవులలో ఉన్న నక్సలైట్లు ఉన్నారు, లేదా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు కానీ, పోరాటాలు చేస్తున్న వాళ్ళు కానీ, ఇంకా రకరకాల పద్ధతులలో ఉన్నారు. వాళ్ళు పుట్టుకతోనే నక్సలైట్లు కాలే, పుట్టుకతోనే మావోయిస్టులు కాలే, పుట్టుకతోనే వీళ్ళు పోలీసులు కాలే, పుట్టుకతోనే వీళ్ళు ఆర్మీ పర్సన్స్ కాలే. వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు అలా ప్రయాణం చేశారు. వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే. కానీ మనిషిలో ఉన్నటువంటి ఆలోచన విధానం అనేది అటువైపు తీసుకెళ్తుంది. కాబట్టి మనం ఎక్కడ యుద్ధం చేయాలి? ఇలా మావోయిస్టు మీద యుద్ధం చేసో, లేకపోతే ఇంకోళ్ళ మీద యుద్ధం చేసో, వాళ్ళని చంపితేనో వీళ్ళని చంపితేనో ఇది మారే పరిస్థితి లేదు. వాళ్ళ మనసుల మీద యుద్ధం జరగాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ మనస్తత్వాన్ని మార్చాలి. ఆర్థిక అసమానత్వం పోవాలి, సామాజిక అసమానత్వం పోవాలి. మనకు ఆర్థిక సామాజిక సమానత్వం వచ్చినప్పుడు, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభించినప్పుడు మనుషుల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి? ఈ ఆయుధాలతో అవసరం ఎందుకు? ఈ పోరాటాలతో అవసరం ఎందుకు? ఈ కొట్టుకొని చంపుకోవాల్సిన అవసరం ఏముంది? కాబట్టి దీనన్నిటికీ మూలం ఈ భారతదేశంలో ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్. అందుకే నేను ముందే చెప్పాను,
all systems are under control of the political system. Change the Indian political system. Otherwise, no use for the poor people and middle class people. ఇది వ్యవస్థలో మార్పు కోసం ఒక యుద్ధం లాంటి భగీరథ యత్నం చేయడానికి మీరు సమాయత్తం అవుతున్నట్టు కనిపిస్తుంది. ఆ క్రమంలో సవాళ్ళు ఏదైతే ఏం చేస్తారు? ఎన్ని సవాళ్ళు ఎదురైనా నా ప్రాణం కంటే ఇంకెక్కువేం లేదు కదా. నేను పుట్టాను, ఏదో ఒక రోజు చనిపోతా, ఇదైతే 100%. నేను బ్రతికినంత కాలం నా భారతదేశ ప్రజల వాళ్ళ యొక్క ఆర్థికంగా సామాజికంగా సమానత్వం సాధించే దిశగా నేను నా ప్రయాణం కొనసాగుతుంది. ఈ దేశం నాది, అంటే నాది అంటే మనందరిది. నాది అని ఎవరికి వాళ్ళు అనుకోండి, అప్పుడే మన దేశాన్ని మనం రక్షించుకోగలుగుతాం. కాబట్టి ఈ దేశం నాది, ఈ దేశ సంపద నాది, ఈ దేశ ప్రజలు నా వాళ్ళు. మరి ఈ ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత నాది, ఈ దేశ ప్రకృతిని రక్షించాల్సిన బాధ్యత నాది, ఈ దేశంలో ఉన్నటువంటి భూమిని రక్షించాల్సినటువంటి బాధ్యత నాది, ఈ దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ ఈ దేశ ప్రజలందరికీ చెందాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా నేను ఒక సగటు భారతీయుడిగా నేను బ్రతికినంత కాలం పనిచేస్తానని చెప్పేసి మీ ఛానల్ ద్వారా నేను ఈ ప్రజలకు వాగ్దానం. ఒక తెలంగాణ రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాలకే పరిమితం అవుద్దా మీ ఉద్యమం? దేశవ్యాప్తంగా ఉంటుందా? దేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి చేరే విధంగా నేను అనేక భాషలు నేర్చుకుంటున్నాను. ఇప్పటికే లంబడి భాష నేర్చుకున్నా, బంజారా భాష, అలాగే కొంచెం మరాఠీ, జాంజవలి, కాయజాల, కుటసాల, ఇట్లా కొన్ని అంటే అక్కడక్కడ ఆయా రాష్ట్రాలు. ఇప్పుడు నేను మొన్న మహారాష్ట్రలోని నాందేడ్లో కూడా ఎంపీగా పోటీ చేశాను. అక్కడ కూడా ఆ భాషలో మాట్లాడి, అంటే ఆ భాషలోనే రాసి, ఆ భాషలోనే రికార్డ్ చేయించి పాటలు మాటలు అట్లా వెహికల్స్ పెట్టి కూడా మేము నాందేడ్లో ప్రచారం చేయడం జరిగింది. నేను మహారాష్ట్రలోని నాందేడ్ ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా చైతన్యం చేయాల్సినటువంటి మనం, దేశంలో ఉన్నది కదా ఎన్నికల వ్యవస్థ. నాట్ ఓన్లీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల వ్యవస్థ ద్వారా ఈ సమస్య వస్తలేదు, భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపం వల్లనే ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి భారతదేశ రాజకీయ వ్యవస్థను మార్చాలి. ఎట్లా మారుస్తాం మరి? నేనంటే మారేది కాదు, నువ్వంటే మారేది కాదు. పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా 1/3 మెజార్టీతో పార్లమెంటరీని మనం అక్కడికి వెళ్ళి మనం అధికారంలోకి వస్తే మనం అక్కడ ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో భారతదేశ ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణమైనటువంటి రాజకీయ వ్యవస్థను రూపొందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన గోల్ ఏంటి? అంతిమంగా భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థను మనం పట్టుకోకుండా ఈ మాటలన్నీ కూడా వృధా అవుతాయి. అంటే దీనికి ఒక రాజకీయ పార్టీ కానీ ఏదన్నా ఒక వ్యవస్థను మీరు ఏమన్నా సృష్టిస్తారా? 100%. భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను మార్చడం కోసం ఇప్పుడున్న ఏ వ్యవస్థ ద్వారా పోతే మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుందో దానికి అనుగుణంగా మనం పార్టీ పెడతామా, టీంను పెడతామా, లేకపోతే ఇంకోటి చేస్తామా, ఇంకొకటి చేస్తామా, కానీ దానికి అనుగుణంగా చేయాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఎన్నికల వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేసి అవసరమైతే మనం అనుకున్న సిస్టంలో నా పార్టీ కూడా అడ్డొస్తుంది అనుకుంటే నా పార్టీని కూడా రద్దు చేసి అంతిమంగా ప్రజల చేతికి అధికారం ఇచ్చే అవకాశం ఉన్నది. అంటే మీకు ఈ సంకల్పం తెలంగాణ ఉద్యమం ద్వారా మీరు ప్రేరేపితమైందా, లేకపోతే మీకు ఎట్లా? అంటే నేను యాక్చువల్లీ నేను ఒక సేవకుడు, నేను ముందే చెప్పాను మీకు. నేను భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది సేవలు చేస్తున్నారు, సంస్థల ద్వారా వ్యక్తిగతంగా అనేక మంది పేద ప్రజలకు రకరకాల సేవలు అందిస్తున్నారు. నాకు కూడా వాళ్ళని అంటే వాళ్ళతోనే నేను ఇంప్రెషన్కు లోనై వాళ్ళ నుంచి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఒక సేవ చేద్దామనే ఆలోచనతోనే వచ్చినండి. కానీ సేవ చేస్తున్న సందర్భంగా ఇంతమంది పేద ప్రజలు ఉన్నారు కదా, ఈ పేద ప్రజలకు వీళ్ళ కష్టాలకు కన్నీళ్లకు కారణం ఏంటి, అసలు నేను ఎంతమందికి సహాయం చేయగలుగుతా, ఎంతమందికి సేవ చేయగలుగుతా అని ఆలోచించి అసలు ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటో చదువుదామని చెప్పి చదివితే రాజకీయ వ్యవస్థనే కారణం అనిపించింది. ఇలా మీకు తెలియదు ఏముంది, హోమ్ డిపార్ట్మెంట్ ఎవరి చేతిలో ఉంటుంది? హోమ్ మినిస్ట్రీ చేతిలో ఉంటుంది. హోమ్ మినిస్ట్రీ ఎవరి చేతిలో ఉంటుంది? అంతిమంగా మళ్ళీ సీఎం దాని కంట్రోల్ చేతిలో ఉంటుంది. రాష్ట్రంలో అయితే, దేశంలో అయితే ప్రధానమంత్రి అంటే రాష్ట్రపతి అంటే ఇవన్నీ కూడా ఈ సెక్షన్స్ అన్ని మనం గమనిస్తే ఒక ఎమ్మెల్యే ఎట్లా తయారవుతున్నాడు? పార్టీ బీఫామ్ ఇస్తుంది, ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఆ పార్టీ అధినేతల చేతిలో ఉంటాడు. ఒక ఎంపీకి పార్టీ టికెట్ ఇస్తుంది, గెలిచిన తర్వాత పార్టీ అధినేతల చేతిలో ఉంటారు. ఓటేసిన ప్రజలకు మాత్రం ఆడ ఉపయోగం లేదు, అంటే వాళ్ళ చేతులు ఏముండదు. ఇక ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఇక్కడ అసెంబ్లీలో అక్కడ పార్లమెంట్ మీద పోయినెత్తేస్తుంది, కార్ల పోయినెత్తేస్తుంది, బస్సుల పోయినెత్తేస్తుంది. ఏ బండిని తిట్టుకుందాం, ఏ బండి నడుపుతున్న డ్రైవర్ని తిట్టుకుందాం, ఏ పార్టీని తిట్టుకుందాం, ఏ పార్టీ నాయకుడిని తిట్టుకున్నా ఏమున్నది గర్వకారణం? తొగనే చక్కగలేనప్పుడు. కాబట్టి నేను ఏ పార్టీని విమర్శిస్తలే, ఏ నాయకుడిని విమర్శిస్తలే. ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అనేది ఇండియాలో ఉన్న సోషల్ ఎకనామికల్ స్టేటస్కి అనుగుణంగా దాన్ని రూపొందించుకొని మనం పరిపాలించుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కాబట్టి నాలాంటి వాళ్ళు మీరు తయారుగండి.
ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క భారతీయుడు ఈ వ్యవస్థ మార్పు కోసం మనం నిలబడ్డట్టయితే ఈ పార్టీలకు ఓటేయకండి. ఇప్పటి వరకు ఏ పార్టీలు అయితే మన దేశాన్ని పరిపాలించినాయో, ఇప్పటికీ ఏ పార్టీలు మన దేశాన్ని పరిపాలిస్తున్నాయో, మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఏ పార్టీలు అయితే రూలింగ్ చేసినాయో, ఇప్పుడు ఏ పార్టీలు అయితే రూలింగ్ చేస్తున్నాయో వాళ్లకు ఓటేయకుండా మీరు ఎన్నికల్లోకి రండి. భారతదేశ యువత ఎన్నికల్లోకి రండి. మీరు నిస్వార్థంగా రండి, నిజాయితీగా రండి, ఇండిపెండెంట్గా రండి. ఏ పార్టీకి అనుబంధంగా కాకుండా ప్రజల కోసం ప్రజల తరఫున నిలబడి మనం ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ మారే అవకాశం ఉన్నది. కాబట్టి మీ అందరికీ పేరు పేరున మీకు నమస్కరిస్తూ నా కోరిక ఒకటే, మీరు వివిధ పార్టీల మోజులో పడో, వాళ్ళు ఇస్తున్నటువంటి తాయిలాలకు, లేకపోతే వాళ్ళు చెప్తున్న వాగ్దానాలకు, వాళ్ళు చెప్తున్న మోసపూరితమైనటువంటి మాయ మాటలకు మీరు తల వంచకండి. ఇవాళ ఎన్నికల సందర్భంగా వాళ్ళు ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసి సుక్క ముక్క లేదా అనేక రకాల వస్తువులు, అనేక రకాల డబ్బుల సంచులతోని రకరకాల ప్రలోభాలకు గురి చేస్తూ నా ప్రజల్ని ప్రలోభ పెడుతున్నటువంటి పరిస్థితిని మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం. అలాంటి వాళ్ళ మాయ మాటలకు, అలాంటి వాళ్ళ ప్రేరేపణకు మీరు తల వంచకుండా రాబోయే తరాలకు మంచి జరగాలనుకుంటే, మీ పిల్లల భవిష్యత్తు, మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు వాళ్ళకి ఎదురు అవ్వద్దు అని అనుకుంటే ఖచ్చితంగా నేను ఒక అడుగు ముందుకేశాను. నా అడుగులో మీరు కూడా అడుగేయాలని, మీరందరూ కూడా మీరే ముందుండి నన్ను మీరు నడిపించాలని చెప్పేసి మీకు మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు కంటే సాయన్న. ధన్యవాదాలు కంటే సాయన్న గారు. కెమెరామెన్ శ్రీరామ్తో వీరాయనేలు, సైబరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా.